కొన్నాళ్లుగా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్, అల్లు కుటుంబంపై మెగా ఫ్యాన్స్ ట్రోల్సే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ట్రోలింగ్ వరకే ఉన్న ఈ వివాదం ఇప్పుడు మరీ దారుణంగా బూతుల వరకు వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా మెగా హీరోస్ పై బూతులతో పాటలు కంపోజ్ చేసి వదులుతున్నారు అల్లు ఫ్యాన్స్. అంతకు ముందు బన్నీపై కూడా ఇలాగే పేరడీ సాంగ్స్ సోషల్ మీడియాలో పెట్టారు మెగా ఫ్యాన్స్. ఇలా సోషల్ మీడియాలో నువ్వానేనా అన్నట్టుగా అల్లు వర్సెస్ మెగా వివాదం సాగుతోంది. అయితే తాజాగా ఈ ఇష్యూలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఎంటర్ అయింది. సాధారణంగానే ఇష్యూతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పై కౌంటర్లు వేస్తుంటుంది పూనమ్. దీనికి పవన్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇప్పటికీ పవన్ పై సెటర్లు వేస్తూనే ఉంటుంది పూనమ్. తాజాగా అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తున్న వేళ పూనమ్ ఒక ట్వీట్ పెట్టింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డితో పాటు తాను ప్రేయర్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసింది పూనమ్. దీనికి ప్రేమ, ప్రార్థన, సామరస్యం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే లవ్ ఈజ్ ద ఆన్సర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అల్లు వర్సెస్ మెగా వివాదం కారణంగా బన్నీని దారుణంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది పూనమ్ కౌర్. ఈ ట్వీట్ ను బన్నీ ఫ్యాన్స్ రీట్వీట్ చేసి వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా మెగా హీరోస్ కి పూనమ్ మెగా కౌంటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదంలోకి బన్నీకి సపోర్ట్ గా కొంతమంది, మెగా ఫ్యామిలీకి మద్దతుగా మరికొంతమంది ఇండస్ట్రీలో ఉండగా చాలా మంది మాత్రం అల్లు మెగా ఫ్యామిలీస్ ఒకటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇంత నెగిటివిటీ మధ్యలోనే పుష్ప 2 సినిమా మరో 100 రోజుల్లో ఆడియన్స్ ను పలకరించబోతోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలున్నాయి. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత నెగిటివిటీ మధ్యలో పుష్ప 2 ఏ మేరకు సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి. అలాగే పుష్ప 2కి పోటీగా అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. మరి ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి మరి.